ఈరోజు మనం ప్రకృతి వ్యాలీలో ప్రకృతి మాత సన్నిధిలో పత్రిజీ సమక్షంలో అద్భుతమైన ధ్యానం చేశాము. ఒకసారి గట్టిగా గట్టిగా చప్పలు కొడతాం. అలాగే శ్రీ దాట్ల జగపతిరాజు కంటే దాడి జయపతిరాజు గారు వారి అద్భుతమైన ఆత్మీయ విశ్లేషణ, ఆయన అంతర్ప్రపంచం విశ్లేషణ తెరిచిన పుస్తకంలో మన ముందు ఈరోజు ప్రదర్శించారు. ఇది అర్థం కాకే అంతా ఎదురు చూస్తున్నాము. చాలా అద్భుతంగా చెప్పారు జయపతిరాజు గారు. ఒకసారి గట్టిగా చప్పలు కొడదాం. దానిని మన అందరి జీవితాలకు ప్రతి క్షణం, ఒక్క జగపతిరాజు గారి జీవితంలోనే కాదు, ఎన్లైటన్మెంట్ పొందాలనుకున్న ప్రతి ఒక్కరి జీవితంలోనూ ప్రతి ఒక్క క్షణం గుర్తుండిపోయే అంత అద్భుతంగా సుదీర్ఘమైన విశేషమైన విశ్లేషణతో మనకి పితామహ పత్రిజీ ఈరోజు ఇంత విస్తారంగా ఎన్నో ఏళ్ల తర్వాత అందించారు ఇంత పెద్ద అద్భుతమైన సందేశం. మరొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ స్పెసిమెన్ కాపీ చెప్పాలంటే ప్రతి ఒక్కరికి కష్టం, నష్టం, అవమానం చెప్పి రావు, వద్దనుకుండా వచ్చేస్తాయి. వద్దనుకుంటాము కానీ పత్రిజీ లాంటి మహాత్ముడు ఎవరో చెప్పిన తర్వాత ఇంక మీ అందరూ కష్టాలకు సిద్ధమైపోతే నేను చెప్పలేను. కానీ సో మామూలుగా అయితే వద్దనుకున్నవే కొంచెం ఎక్కువై మన దగ్గరికి వచ్చేస్తుంటాయి. అలా వచ్చినప్పుడు ఇంకేది మార్గం కాదు, పత్రిజీ లాంటి ఒక మహాత్ముని సన్నిధి, ధ్యానము ఎవరి దగ్గరైతే ఉంటుందో వాళ్ళకి శ్రీరామ రక్ష. దానికి నా జీవితం ఒక ఉదాహరణ. నేనేం కష్టాలు కోరుకోలేదు, హాయిగా ఉండాలనుకున్నాను. అవమానాలు అంతకంటే కోరుకోలేదు, నష్టము కోరుకోలేదు. కానీ చేసిన వ్యాపారం తేరుకోలేనంత నష్టం తెచ్చిపెట్టింది. ఇక దాంతో కష్టాలు వాళ్ళ చెల్లిలే కదా, వెనకే వచ్చేస్తుంది. అవమానం వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్దన్న కాబట్టి ఆయన ముందే వచ్చి కూర్చుంటాడు. ఇలా జరుగుతున్న పరిణామాలు అవి తట్టుకోవడం, బుర్ర ఎంత పెద్దదైనా గుండె అందరికీ ఇంతే ఉంటుంది. బుర్ర చాలా పెద్దది ఉండొచ్చు, అన్నీ జయించేస్తాం మేమని, కానీ దాన్ని తట్టుకునే గుండె మాత్రం చాలా చిన్నది ఉంటుంది, అది తట్టుకోలేదు. కాబట్టి దానికి వస్తుంది ముందు అటాక్. దాని పేరు హార్ట్ అటాక్. దాని పేరు హార్ట్ అటాక్. మామూలుగా జగపతిరాజు రాజు కాబట్టి చంపేయాలి లేదు చచ్చిపోవాలన్న సిద్ధాంతంతో ఉంటారు. అంటే దేని కాదు, కానీ ఆయన ఇప్పుడు యోగిరాజు అయిపోయాడు కాబట్టి ఇంకా ఇబ్బంది లేదు. ప్రకృతి వ్యాలీలో యోగిరాజు అయిన జగపతిరాజు గారికి మనం ఒకసారి గట్టిగా మన అభినందనలతో, ఎందుకంటే పత్రిగారు ఏలూరులో ఆ రోజు నేను ఉన్నాను, ఆయన ఏడుపుల లిస్ట్ ఎంత తీసుకొచ్చాడు. ఈ ఇన్నిటికీ కారణమైన ఈ వ్యక్తిని నేను చంపేస్తానని డిసైడ్ వచ్చాడు. దానికి ఎందుకో గురువుగారు పర్మిషన్ అడిగాడు. ఆయన పత్రిగారు ఏ మూడ్లో ఉంటారేమో, ఓకే ఏసే అంటాడు అనుకున్నాడు బహుశా. పత్రిగారికి ఉన్న స్టైల్ ఏంటంటే కోడిని చంపొద్దు, మేకను చంపొద్దు, గొర్రెని చంపొద్దు, కానీ మనిషిని మాత్రం చంపే అంటారు. ఒకసారి ఒక పెద్ద ట్రెక్కింగ్ అవుతుంది, భైరవ కోన ట్రెక్కింగ్లో. ఇలాగే వచ్చారు, అందరూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీకు ఒక గ్రేట్ మాస్టర్ని నేను పరిచయం చేస్తానని ఒక ఆయన పిలిచారు. ఆయన ఇంత పెద్ద మనిషి వచ్చాడు. ఈయన ఎవరో తెలుసు అంటే చూడడానికి చాలా బాగున్నాడు కాబట్టి అందరూ చప్పలు కొట్టారు. ఎవరు మనం ముందు వెనక వినం కదా. చప్పలు కొట్టిన తర్వాత ఈయన పెద్ద నక్సలైట్లు ఇప్పటికి ఒక 20 మందిని చంపాడు అన్నారు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళకి అందరు గుండెలు ఆగిపోయి, మనం వాళ్ళ డ్యాన్లో కూర్చున్నాం, వెళ్ళి ఆయన హీరో అంటున్నాడు, ఇప్పుడు ఈయనేం పెడతాడని. అదే ఎవరైనా నేను ఇప్పుడే చికెన్ తినేసి వచ్చానంటే మాత్రం ఆ చికెన్ ఇక్కడ పడిపోతుంది బయట. సార్తో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. బహుశా ఆ ఎగ్జామ్స్ని తీసుకుందామేమో, ఆ కోటాలో వేసేద్దాం అనుకున్నాడు ఆయన. కానీ సార్ ఆ పేజీలన్నీ మడతపెట్టి ఏంటి చెప్పన్నాడు. చెప్పాడు ఈయన బాధలు, ఈయనంతా యాక్షన్ ACTION అని రాశారు ఫస్ట్. యాక్షన్ అంతా ఇది అయిపోయిందయ్యా, నీ పార్ట్ అయిపోయింది అన్నారు. ఎన్నో జన్మల్లో నువ్వు యాక్షన్ చేసావు, దాని తాలూకా ఫలితమే రియాక్షన్గా మిగిలింది ఇక్కడ.
కాబట్టి రియాక్షన్ అని రాశారు ఇంకో పేజీ తిప్పి. యాక్షన్ అయిపోయింది, రియాక్షన్. అందరూ ఏమనుకుంటారంటే ఇప్పుడే మేము యాక్షన్ చేస్తాను అనుకుంటారు. అయిపోయినాయి, మీ సీన్ అయిపోయింది అక్కడ. అనేక జన్మల్లో యాక్షన్ అంతా అయిపోయింది. ఇక్కడ మిగిలింది ఏంటి? యాక్షన్ చేశాం కాబట్టి దాని తాలూకా దాని ఫలితం ఉంటుంది కదా, అది ఖచ్చితంగా మనకు నచ్చదు. దాని పేరే రియాక్షన్. అదే మిగిలింది. ఇప్పుడు ఏం చేయమంటారు? మళ్ళీ నువ్వు యాక్షన్ చేయకు, మళ్ళీ యాక్షను చేయకు. మరి ఏం చేయాలి సార్ అంటే ఆ సీన్ తీసుకొచ్చి ఇలా ముందు పెట్టి క్రియేషన్ అని రాశారు. సృష్టికర్తవి కా. అందరికీ యాక్షన్లు అయిపోయినాయి, చాలామందికి తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైపోద్ది మనకి. రియాక్షన్కి క్రియేషన్గా చేసేవాడే క్రియేటర్, ఆయన పేరే మాస్టర్. ఎలా అని అన్నారు ఆయన? ఒకటే దానికి మార్గం. ఖచ్చితంగా యాక్షన్ బాగానే ఉంటుంది అందరికీ. సీన్ కాలిపోతే రియాక్షన్లోనే కష్టంగా, నష్టంగా, అవమానంగా మన ఫలితాలు మనకు కనిపిస్తాయి. తట్టుకోలేక గుండె గడగడలాడిపోతుంటుంది నాలాంటోడికి. సో ఇలా నేను ఒక వ్యాపారం చేస్తున్నా, లాభాలు వస్తుందనే పెట్టాను, అందరికీ బాగుంటుందనే ముందుకెళ్ళాం. అది తట్టుకోలేంత, తేరుకోలేంత నష్టం వచ్చింది. చెప్పుకుంటే పరువు పోతుంది, అది ఒకటి ఉంటుంది మనకి, పరువు ప్రతిష్ట. అంటే పెళ్ళికొడుకుకి ఎలాంటి బట్టలు తీయాలి జగపతి రాజు గారికి అంటే బోల్డ్ అని సూట్లు, కోట్లు అన్నీ మనం డిజైన్ చేపిస్తాం. ఫైనల్గా చెప్తాం పెళ్ళికొడుకు వేయోగి వేమన అన్నప్పుడు ఇంక బట్టలు ఏం తీయాలి మనం? పెళ్ళికొడుకు యోగి వేమన, ఇంక బట్టలు ఏం తీస్తాం మనం? ఇంకా అందాక ఆయన చెప్పిన దాంతో అర్థమైపోయింది మనకి, ఆయన యోగి వేమన అని. ఒకసారి గట్టిగా చప్పలు కొడదాం. రియలీ జగపతి రాజు గారు అంత స్పష్టంగా ఆ లోతుల నుంచి, హృదయపు లోతుల నుంచి వారి కథని, కథనాన్ని, నడకని, నడతని ప్రజల ముందు అంత చక్కగా ఆవిష్కరించినందుకు. అప్పుడు ఓ పెద్ద వ్యాపారం చేశాము, లాస్ వచ్చింది, బయటికి చెప్పుకుంటే పరువు పోతుంది, లోపటేమో నిద్ర రాదు, టెన్షను. మనకేమో పొడి పొడి సూత్రాలు కొంతమంది చెప్పి వదిలేస్తారు, అవి ఎంతవరకు కరెక్టో తెలియదు. అప్పుడు అంతకు మించి మార్గం కూడా లేదు మనకి. అది ఎలా ఉంటుందంటే ఇక్కడికి రూమ్ దొరుకుతుంది అని వస్తారు, రూమ్ దొరకకపోతే టెంట్ దొరకకపోతే కాటేజ్ దొరకకపోతే మొక్క మోడి, ఇంకా అవే మిగులుతాయి. నైట్ అయితే వెనక్కి వెళ్ళిపోలేం కదా. అలాగూ ఎవరో చెప్పారు ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కున్నారు. సార్ ఈ ప్రయత్నం చేద్దామని సార్తో పరిచయం ఉన్న ఆ కష్టము నష్టము అనేది ఎప్పుడు చెప్తే ఏం లేదు, ఎలాగూ ఎవరు, కానీ 2 దెబ్బలు తగులుతాయో మనకెందుకు వచ్చింది. కష్టమైనా నష్టమైనా నుండి మళ్ళీ నేను వెళ్ళినప్పుడు అది ఆ ప్రాబ్లం ఇంకా ఎక్కువై హార్ట్ అటాక్గా వచ్చింది. నా పరిస్థితి ఏంటంటే అటాక్ అంటే ఏమిటో నాకు తెలియదు. అది ఎప్పుడో పెద్దోళ్ళకి వస్తుంది, ఇంత పెద్ద మనుషులకు వస్తుంది అనుకుంటాడు నేను. అది నాకు వస్తుందని కూడా తెలియదు. నేను దాంతో తిరుగుటప్ప సింగపూర్ నుంచి మళ్ళీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగాను. సారు నేను ఒకే రోజు ముంబై నుంచి విడిపోయినాము, దానికంటే 15 రోజుల ముందు. అక్కడ సరదాగా కలిసాము, క్లాసులు అవుతున్నాయి, అన్నీ అయిపోయినాయి. సార్ వెళ్ళిపోయారు, శ్రీరామ్ గోపాల్ గారు అందరూ ఉన్నారు, నేను సింగపూర్ వెళ్ళిపోయాను. మళ్ళీ ఇక్కడ కల్పిస్తే ఎక్కడి నుంచి వచ్చావా అన్నారు. సింగపూర్ నుంచి సార్. ఏమైంది అలా ఉన్నావు? హార్ట్ అటాక్ అంటున్నారు సార్. మరి ఏం చేద్దాం అనుకున్నాను అంటే హాస్పిటల్కి వెళ్దామని చెప్పితే కొడతారేమో. హాస్పిటల్కి ఎలా వెళ్తామని, అప్పుడే బెంగళూరు పిరమిడ్ కడుతున్నారు, ఇంకా పూర్తి కాలేదు. నేనేమంటే మనం మళ్ళీ యాక్షన్ స్టార్ట్ చేస్తాం కదా. సార్ అటో ఇటో తేల్చుకోవడానికి 6 మాసాలు నేను బెంగళూరు పిరమిడ్ వ్యాలీకి వెళ్ళిపోతాను, అక్కడ ఉండి ధ్యానం చేసుకుంటాను, ఉంటే ఉంటాము, లేకపోతే లేదు. ఇప్పుడు ఉండి కూడా ఏం చేయగలిసింది లేదు, కష్టం అంతా వెళ్ళిపోయింది. అంటే దగ్గరికి పిలిచి ఇలా పొట్టలో పొడిచి 6 మాసాలు అక్కడ తిని పడుకుంటావా, ఇక్కడ పని బాబు చేస్తాడని అడుగుతున్నాడు. అంటే ఇంకా హార్ట్ అటాక్ అంటే ఏం అర్థమైనట్లేదు. పని చేయమంటాడేంటి, అయినా నాకు ఏమైనా జీతమా, ఎంప్లాయా నేను? ఏం నాకు ఖాళీ ఉన్నప్పుడు కలుస్తున్నాం, అందరి దగ్గర యాక్షన్ చేస్తున్నాం, పత్రిక తర్వాత మేమే అని. అదేమి ఏమో ఈయన ఎలా అంటున్నాడు అని చెప్పి మళ్ళా దగ్గరికి పిలిచి అక్కర్లేదులే వెళ్ళి కోయించుకో,
అంటే ఆపరేషన్కి పర్మిషన్ ఇచ్చేసారు అనుకున్నాను నేను. బాగుంది, కానీ బెరుగ్గా ఉంది. ఆ హార్ట్ అటాక్ వచ్చి పోతామో లేదు, ఇక్కడే పోయేటట్టు పరిస్థితి. అంటే గొర్రెల్ని, మేకల్ని, కోడల్ని తిన్నావు కదా, కోసుకొని వెళ్ళి కోంచుకో అన్నారు అని దామోదర్ రెడ్డి ఆ రోజు వెహికల్ తీసుకొని వచ్చారు ఎయిర్పోర్ట్కి, బేగంపేట ఎయిర్పోర్ట్. సార్ వెళ్ళిపోతాడు, ఇంకా నేను నెమ్మదిగా యశోద హాస్పిటల్కి వెళ్ళాలి. అసలు అక్కడ రావడానికి కారణం నేను సింగపూర్లోనే చూపించుకున్నాను. చూపించుకుంటే వాళ్ళు చెప్పారు ముందు 5 లక్షలు కట్టు అని. అదే ఉంటే ఇక్కడ దాకా ఎందుకు వస్తానరా నేను, అది పోయి ఇక్కడికి వచ్చారు. వదిలేస్తే ఫ్లైట్ టికెట్ పట్టుకుని మా ఊరు వెళ్ళిపోతా చెప్పి అప్పుడున్న పరిచయాలతో యశోద హాస్పిటల్ బేగంపేట పక్కనే మాట్లాడుకొని వస్తే నేను అక్కడికి వెళ్ళాలి. అప్పుడు సార్ పిలిచి దాము నందాన్ని చూడు, హాస్పిటల్కి తీసుకెళ్ళు అని చెప్పి సారు ఇంకొక ట్యాక్సీ పట్టుకొని వెళ్ళిపోయినారు. సరే దామోదర్ని అక్కడ తీసుకెళ్తా తాలు ఇంకొక 2 లక్షలు కన్సెషన్ ఇచ్చారు. 3 అన్నారు. మళ్ళీ ఆపరేషన్ చేసిన తర్వాత ఇంకా పెరుగుద్ది అన్నారు. ఏంటి జబ్బో రోగమో తెలియదు, బిల్లు అయితే పెరుగుద్ది. అంత కూడా లేదు, వాళ్ళకి ఆ విషయం అర్థం కావట్లేదు. ఇంటికి చెప్పడానికి మనస్కరించట్లేదు. బాగా డబ్బులన్నీ ఉండి చెప్పినప్పుడు సంతోషిస్తారేమో, ఇప్పుడు చెప్పామంటే ఇంకో ప్రాబ్లం. అప్పుడు సారు వెళ్ళిపోయే ముందు వచ్చి దగ్గరకు వచ్చి మళ్ళీ ఇందాక ఇలా పొట్టలో పొడిచారు కదా, మళ్ళీ ఇప్పుడు ఏమంటారో తెలియదు, వచ్చి ఆ సమయంలో నేను వస్తానులే అన్నారు. ఆ సమయంలో నేను వస్తాను. మళ్ళీ నాకు అదేమో పెళ్లి సూపులా, ఆ సమయంలో రావడం ఏంటి, నాకు అప్పుడు అనిపించింది ఏంది ఆత్మజ్ఞానం అంటున్నారు, డబ్బులు ఇస్తామంటే తీసుకెళ్ళిపోతాం, లేదు నేను ఎవరికో డాక్టర్కో ఇంకెవరికో ఫోన్ చేసి చెప్తానులే అంటే ఓకే, ఆ సమయంలో రావడం ఏంటి, అదేమన్నా సంబరమా మనకి, ఏమో అబ్బాయి ఏం మనకేం అర్థం కాని ఆధ్యాత్మికతలో ఉన్నాము. సో నడుస్తుంది. ఈలోపు అక్కడికి వెళ్తే యశోద హాస్పిటల్లో 3 లక్షలు అన్నారు, అంతా లేవు మన దగ్గర. అప్పుడు విశాఖపట్నం ఫోన్ చేశాను. అప్పటికే మనకి పత్రికారు ఇచ్చిన పత్రికలు, పేపర్ కటింగ్లు అందరికి పంచడం మనకు అలవాటు, అవి ఎప్పుడు మనం సాధన చేయం. ఈనాడులో అప్పుడు ఆధునిక వైద్య విధానంపై ధ్యాన ముద్ర అని ఒక పెద్ద పేజీ వచ్చింది. ఈనాడు అంటే మనకు గొప్ప, ఇంకా తెలుసు కదా, అంత పేజీ వచ్చింది. దాంట్లో గుండె నొప్పులు, తలనొప్పులు, సకల రోగాలు ధ్యానాలతో పోతాయని ఘంటాపదంగా రాశారు వాళ్ళు. ఆ పేజీ ఊరందరికీ చెప్పు తిరుగుతున్నాం మనం ఎప్పుడు చేయలే. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు, ఈయన గొప్ప ధ్యానం తెలుసు, ఈయన ధ్యాన వైద్యుడే అని. ఎవరెవరికో ఏవో రోగాలు ఉంటే మనకి ఫోన్ చేసి పర్సనల్ కౌన్సిలింగ్కి వచ్చి సార్ మాకు క్యాన్సర్ ఉంది ఏం చేయమంటారు, మంది కాదు కదా ధ్యానం చేయండి అని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళమ్మ. అది ఎప్పుడు కూడా తత్వం ఎలా ఉంటుందంటే తన దాకా వస్తే కానీ బోధపడదు. తర్వాత వైజాగ్ ఫోన్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే సోర్బిట్రేట్ అని ఒక చిన్న ట్యాబ్లెట్ తీసుకోండి, మీరు ఇక్కడికి వచ్చేయండి ఏదో చేద్దామన్నారు. అది తీసుకొని నేను బస్సులో బయలుదేరి వైజాగ్ వచ్చేసాను. వచ్చిన తర్వాత ఎంత అవుతుంది అని ముందే ఎస్టిమేషన్ వేసుకున్నాం. అర్థమైపోయింది కదా వీళ్ళు చాలా డబ్బు అడుగుతున్నారని. 1 లక్ష రూపాయలు అవుతుందండి అంటే ఇక్కడున్న మిత్రులకి వంశీ, సతీష్కి ఫోన్ చేసి నాకు ఒక 1 lakh కావాలి ఏర్పాటు చేయండి అంటే, అంతవరకు వాళ్ళు ఇచ్చిన డబ్బులకి డబుల్ చేసిస్తూ ఉంటాం కదా, ఆ ఊపుతో అలా తీసుకొచ్చారు. నాకు లాస్ అయిందనే విషయం వాళ్ళకి తెలియదు. తీసుకొచ్చారు, అదేదో వ్యాపారానికి పెట్టుబడి ఉంటుంది అనుకున్నారు. పత్రికారు అంతవరకు పత్రికారితో ఉన్న సహచర్యం వల్ల అర్థమైంది ఏంటంటే హార్ట్ అటాక్ అయితే ఉంది, చచ్చిపోతే పైలోకాల్లో ఉంటాం, బతికుంటే ఇక్కడ హాయిగా ఉంటాం అన్నది ఒక మినిమం నాలెడ్జ్ వచ్చింది. నాకు ఆత్మ పరమాత్మ తెలియదు, కానీ మన పని అయిపోతే చనిపోతాం, దానికి దుఃఖం లేదు, ఉంటే ఇంకా పని చేయాలి, ఇంకా దానికి దుఃఖం ఎందుకు, చూద్దామని ఆనందంతో మేము ముగ్గురు సరదాగా మాట్లాడుకుంటుంటే డాక్టర్ 3 సార్లు వచ్చి మీరు మాట్లాడుకున్నారు, మీ పేషెంట్ ఎక్కడ ఉన్నాడు పిల్లండి అంటాడు. నేనే పేషెంట్ అంటే ఎటకారు అలా నాతో అంటాడు. కాదు సార్ నా రిపోర్ట్ ఏంటంటే, అదే నువ్వు అలాగున్నావంటే మరి ఎలా ఉండాలి, ఎలా ఉండాలి అసలు. ఈలోపు వైజాగ్ వాళ్ళందరికీ తెలిసింది. తెలిసి వీళ్ళందరూ వచ్చి నాకు రిక్వెస్ట్ చేస్తున్నారు తగ్గిపోవాలని కాదు, నువ్వు ఎవరికి చెప్పకని. ఎందుకంటే పత్రికారి వెనకాతలే నువ్వున్నావు,
ఇప్పుడిప్పుడే ధ్యానం ఇక్కడ వ్యాప్తి అవుతుంది. పత్రికారు వెనకాతలు ఉన్నోడికే గుండె నొప్పి వచ్చిందంటే మిగతా వాళ్ళందరూ ధ్యానానికి రారు. ఎవడు బాధ ఆడిది చెప్పొద్దు. ఓకే సరే, అడ్మిట్ అవ్వడానికి వాళ్ళంతా బేరాలాడి షేరింగ్ రూమ్ అని అదేదో అది యాంజియోప్లాస్టీ యాంజియోగ్రామ్దా వేయాలి, ఇంత అవుద్దన్నారు. వాళ్ళు కడతామన్నారు. జరుగుతుంది. వాళ్ళు కంప్యూటర్ ఆపరేట్ చేస్తున్నప్పుడు, సార్ ఈయనకి స్పెషల్ రూమ్కి అనుమతి ఉంది సార్ అన్నారు. మళ్ళీ ఎంత డబ్బులు వేస్తారనుకుంటే, అసలు మీరు డబ్బులే కట్టక్కర్లేదు, మీకు ఇంతకుముందు ఏవో కొన్ని ఉన్నాయి, నేను చాలా కమిటీల్లో గవర్నమెంట్ కమిటీల్లో పనిచేశాను కాబట్టి అది మీకు ప్రీ ప్రావిజన్ ఉంది, మీరు ఏసీ రూమ్లోనే ఉండొచ్చు అన్నారు. ఇంకా అంతకంటే ఏం కావాలి, గుడ్డోడికి అంతకంటే ఏం కావాలి. ఓకే ప్రొసీడ్ అన్నాం. మనమేం డబ్బు కట్టకపోతే ఏదైనా మనకు ఓకే. డబ్బు కట్టి నరకానికైనా రాము, స్వర్గానికైనా వెళ్ళాం. డబ్బు కట్టకపోతే ఎక్కడైనా ఒకటే. సరే రమ్మన్నారు, అవుతుంది. నాకెవరో ఒక డాక్టరు అది చెయ్యాలి. బట్ కరెక్ట్గా సర్జరీ చేస్తున్న సమయానికి ఈ హార్ట్ స్పెషలిస్ట్కే ఏషియన్ కంట్రీస్కే ఒక ముఖ్యుడైనటువంటి డాక్టరు ఆ మిషన్ చెక్ చేసుకోవడానికి వచ్చాడు. వచ్చి కరెక్ట్గా నేను బెడ్ మీద ఉన్నప్పుడు ఆయన వచ్చి సర్జరీ చేస్తున్నారు. వాళ్ళంతా మత్తు ఇదంతా ఇచ్చేశారు, కానీ దీనికి ఇవ్వలే. వాళ్ళంతా మనతో మాట్లాడుతున్నారు, మీరు చాలా అదృష్టవంతులండి, మీకు అద్భుతమైన డాక్టర్ వచ్చారు, 10 లక్షలు కన్సల్టెన్సీ ఫీజు కడితే కూడా రాని డాక్టర్ స్వామిసుందర్ గారు మీకు వచ్చారు అని వాళ్ళు చెప్తుంటే నాకు అప్పుడు అర్థమైంది, ఓహో ఆ టైంలో నేను వస్తానులే అంటే ఇలా వచ్చారా. మొదటిది, నేనంతా ఖర్చు పెట్టిపోయి మిగిలిన 500తో నేను జాయిన్ అయ్యా. ఇంత పెద్ద జరిగి కేర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు చాలామంది అన్నీ బాగా జరిగిపోతాయి. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అంటే బిల్లు చూసి చచ్చిపోతాడు అంతే. అది పెద్ద స్ట్రోక్ వచ్చేది. ఆ విషయం చాలామందికి తెలియదు. అయితే నాకు ఆ మళ్ళీ తిరిగి ఎందుకు స్ట్రోక్ రాలేదంటే బిల్లు లేదు నాకు. తిరిగి 500 ఉంది. నాకే సిగ్గు అనిపించింది. 500తో కేర్ హాస్పిటల్కి వచ్చి రూపాయి కూడా ఖర్చు పెట్టుకుంటే వెళ్ళిపోతే దీనికి అసలు అర్థం లేకుంటుందని 300 అక్కడ ఆయాలకి ఇచ్చాం. ఇచ్చి మళ్ళీ నేను వెనక్కి వెళ్ళాను. అప్పుడు రెండో విషయం అర్థమైంది, కష్టం కష్టమే కానీ కష్టం కాదు, నష్టము నష్టమే కానీ నష్టం కాదు, అవమానం అవమానమే కానీ అవమానం కానీ కాదు. ఏం జరుగుతుంది, ఎవరు సాధ్యం ఇది? ధ్యానం ధ్యానం ధ్యానం. అప్పుడు అక్కడ ఉన్నప్పుడు మనోళ్ళు వచ్చేటోళ్ళు ఏదో పట్టుకురావచ్చు కదా, వీళ్ళు మళ్ళీ మనం చదివిన బుక్లో మనకు తీసుకొచ్చి ఇస్తుంటారు. ఆ బెడ్ మీద ఉన్నప్పుడు రెడ్డి నాయుడు గారు మరణం లేని మూర్తి తెచ్చారు. అది మాకు సిలబస్ పత్రికతో రోజు చదవాలి ఆ బుక్కు. తొలి రోజుల్లో ఆత్మాయను, మరణం లేని మీరు, తులసీదళం రోజు చదవాలి. అలాంటి చదువుతుంటే ఈ పుస్తకం మళ్ళీ ఇచ్చారేంటి అబ్బా ఏం చదవాలని అక్కడ ఉన్న నర్సులకు వాళ్ళకు వీళ్ళకి ఆ పుస్తకాలు ఇచ్చేస్తూ ఈ బుక్ తిరిగేస్తే అందులో ఒక పేజీలో నాకు ఒక సందేహాలు ఉండేవి. అసలు మనం ధ్యానంలో ఉన్నామా, ఆధ్యాత్మికతలో ఉన్నామా, ప్రాపంచికతలో ఉన్నామా, ఈ చచ్చిపోవడం ఏంటి, పుట్టడం ఏంటి, గందరగోళం ఏంటి అంటే 2 పడవల మీద కాలొద్దు అని నా జీవితానికి కావాల్సినటువంటి అర్థము పరమార్థము ఆ పుస్తకంలో చక్కగా ఉంది. ఆ బుక్ మా రెడ్డి నాయుడు గారు ఇచ్చారు నాకు తీసుకొచ్చి, మరణం లేని మీరు. ఆ పుస్తకం తర్వాత ఇంకా నా పదమంతా పూర్తిగా ధ్యాన పదంలోకి వచ్చేసింది. అంతకుముందు పత్రికారు పదే మా ఇంటికి వచ్చి ఫస్ట్ మా అమ్మ నాన్నల్ని కలిసినప్పుడు మీ అబ్బాయిని నాతో పంపించేయండి అంటే వాళ్ళు ఏదో గవర్నర్ గిరి ఇస్తాడని కావాలా, స్వామీజీ కదా ఏదో పెద్ద వచ్చేస్తుంది అని. ఖచ్చితంగా ఇప్పుడు వచ్చింది పిఎస్ఎస్ఎం ఎండి, ఇంకా అంతకంటే గవర్నర్ గిరి ఇంకోటి ఏమీ లేదు. అప్పుడు ఏముంది, ఏమీ అసలు లేదు. కానీ వాళ్ళు తీసుకెళ్ళిపో బాబు అనేవాళ్ళు. వీళ్ళంటే తీసుకెళ్ళిపోమంటారు, ఈయన తీసుకెళ్ళిపోతానంటాడు. ఏం చేయాలి మనం, ఏం చేస్తాం మనం? అలాగే ఎన్నోసార్లు కార్లో వస్తున్నప్పుడు నువ్వు ఇంకెక్కడికి వెళ్ళడానికి వీలు లేదయ్యా, ఇంకా నాతోనే తిరగాలంటుంటే నేను నవ్వుకుండేవాడిని లోపటి. కారు దిగే వరకు అలాగే, కారు దిగిన తర్వాత మీకు దొరికితే నేను ఒట్టు. నా పనులు నాకు అన్నీ ఉన్నాయి. చిత్రమో వైచిత్రమో విచిత్రమో, నేను ఏ ఊరితో ఆ ఊరిలో పత్రికలు ఉండేవారు. అంతకుముందు
మనకి హోటళ్ళు భోజనాలు ఇష్టం కదా. పత్రికారితో పరిచయం అయిన తర్వాత ఇంకా భోజనం ఎక్కడ ఇష్టపడదు ఎవరికి. సింహం ఆకలితోనే ఉంటుంది కానీ పత్రికారి భోజనమే తింటుంది. అలాగూ ఆ సార్ని ఆ భోజనం తినడానికి, లేదు సార్ ఏదో పుస్తకం కొత్త విషయం చెప్తారు అన్న దాంతో ఆ ఊర్లో ప్రతి ఊర్లో కలిసేవాళ్ళం. అట్లా ఆ ప్రయాణం, ఆచార్య సాంగత్యం మనకెప్పుడు శ్రీరామ రక్ష. ఈ ప్రకృతి వ్యాలీ ధ్యానమయజ్ఞం చూస్తుంటే సార్ ఒక బుక్ పదే పదే చెప్తుంటారు, అనస్థీషియా. ప్రకృతి మాతకి ఒక అమ్మాయి పుడితే, ఒక పిల్ల పుడితే, ఆ పిల్ల పేరు అనస్థీషియా అయితే ఆ పిల్లకున్న వారసులందరూ పిరమిడ్ మాస్టర్స్. ఆ ప్రకృతి మాతకి ఒక బిడ్డ పుడితే, అబ్బాయి పుడితే, ఆ అబ్బాయి ఖచ్చితంగా రవివర్మలాగే ఉంటాడు, డాక్టర్ రవివర్మ. ఆయన ఇక్కడే దొరికాడు, మనకి ఇక్కడే దొరికాడు, ప్రకృతి వ్యాలీలోనే దొరికాడు. ఆ ప్రకృతితో మమేకం అయిపోయినప్పుడు ప్రకృతి ఎంత అద్భుతంగా మనల్ని కాపాడుతుంది, తీర్చిదిద్దుతుంది అని చెప్పినటువంటి పరమ గురువు పాకలపాటి గురువు గారు. ఒకసారి గట్టిగా చప్పలు కొడదాం. ఆయన అందరూ అడుగుతారు, మీరు ఏ శాస్త్రంలోనే టాపే కదా, ఆధ్యాత్మికం, వైద్యం, విద్య, ఆరోగ్యం, జ్యోతిష్యం, వంట, వార్పు, జీవితం, అలంకరణ, ఏదైనా మీరు మీలాగే ఉండాలి కదా, మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఇవన్నీ? చిన్నప్పటి నుంచి అడవుల్లోనే మాతోనే తిరిగారు కదా అంటే, ప్రకృతి తల్లి నాకు నేర్పిందయ్యా, మీరు నేర్చుకోలేదు, నేను నేర్చుకున్నాను అంతే అని చెప్పి పాకలపాటి గారు చెప్పారు. ఇలా మై డియర్ ఫ్రెండ్స్, మనకి ఎన్ని కష్టాలైనా ఉండొచ్చు, ప్రపంచంలో ఎవరికి లేనన్ని కష్టాలు ఉండొచ్చు, కానీ ధ్యాన సాధన చేసి పత్రిజీతో మనం ప్రయాణం చేస్తే ఆ కష్టాలన్నీ దూదిపిందలైపోతాయి. అది ఎందుకంటే మనందరికీ ఒక ప్రహ్లాదుడు ఆదర్శం, ఒక ప్రహ్లాదుడు ఆదర్శం. ఆయన మీదకి అందరూ కత్తులు విసిరితే అవి పత్తులు అయిపోయేవి, విషం ఇస్తే పాయసం అయిపోయేది, విషం ఇస్తే పాయసం అయిపోయేది, ఏనుగులతో తొక్కిస్తే సమ్మగా ఉంది మసాజ్ అనేవాడు ఆయన. అదే ఏనుగులు ఏం కాలేదు, అవి కాల నాగులు వదిలితే కంఠాభరణాలు అయిపోయినాయి, కంఠ ఆభరణాలు అయిపోయినాయి. మనందరికీ అది అనుభవపూర్వకంగా మనం తెలుసుకున్నాము అని చెప్పడానికి నిదర్శనమే ఇంతమంది ఇక్కడికి తరలి రావడం, ఇంకా తరలి వస్తున్నారు. ఎవరు జగపతిరాజు గారు నిందించడానికి రావట్లేదు, కాకపోతే మనకు కొంచెం నిందించకపోతే మనకు నచ్చదు కదా, కాబట్టి ఒక నింద వేసేస్తే పోలే. పత్రికారు వెళ్ళిపోమన్నారు, కానీ ఒకళ్ళు వెళ్తారా? ఈ వెళ్తున్న వాళ్ళు కూడా తిరిగి తీసుకొస్తారు, పత్రికారు వెళ్ళిపోమంటున్నారు మీరు వచ్చేయండి అని. ఎవరు వెళ్ళరు. పిప్పల గారికే కొట్టలేదు సారు, పత్రికారి వేలు ముద్రలు చూడాలంటే ఆయన హస్త సముద్రం చూడక్కర్లేదు. ఈ దేశంలో ఎవరి శంప మీద చూసినా ఆయన హస్త సముద్రం కనిపిస్తుంటుంది ప్రత్యేకంగా. కానీ ఎవరు వదలలేరు. వెదిలినా మళ్ళీ ఇక్కడికే రావాలి, ఇది పరమ సత్యం. ఎందుకంటే ఇంతకంటే వేరే మార్గం లేదు ఎక్కడా కూడా, ఎందుకంటే వేరే బ్రహ్మాండం లేదు ఎక్కడా కూడా. సో కొంచెం అనుభవాలు నేర్చుకోవడానికి అలా పక్కకి వెళ్తారు, మళ్ళీ అనుభవాల మాలతో ఇక్కడికి వచ్చేస్తూ ఉంటారు, ఇంకా అద్భుతంగా రాణిస్తూ ఉంటారు. ఇదంతా జరుగుతున్నటువంటి ప్రయాణం. పత్రికారు ఒక 10-15 సంవత్సరాల క్రితం తూర్పు తెరకనుముల్లో రెడ్నాడి గారు, సతీష్ గారు ఆర్గనైజ్ చేసినటువంటి ఒక పెద్ద ట్రెక్కింగ్ ఈ అరకు ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఎస్కోట దాటిన తర్వాత సుడిగుండాలపురం అంటే మన తుమ్మన వలస పక్కన సుడిగుండాలపురం రైల్వే స్టేషన్, అక్కడ దించారు అందరినీ బస్సులు. అక్కడి నుంచి 3 రోజుల పాటు రాత్రి పగలు నడిచి అరకుకి వెళ్ళాలి, చేరుకోవాలి. ఎక్కడ రోడ్డు మార్గం తగలదు, అంతా అడవే, అద్భుతమైన అరణ్యం, నది, జలపాతాలు. ఒకరోజు రాత్రి ఆ జలపాతాలు ఒడ్డున పడుకున్నాం మొత్తం అందరం. అది ఎన్ని జన్మలకి ఎవరు మర్చిపోలేరు, అంత అద్భుతమైనటువంటి అనుభవం అది. అక్కడ ఆహారం వచ్చింది వేడివేడిగా, వాళ్ళు ఎలా తెచ్చారో పక్కన పెడదాం, నడవడానికే కష్టం అనుకున్న పరిస్థితుల్లో రెడ్నాయుడు గారు ఎప్పుడు సార్ ఏదైనా చేస్తుంటే ఏ ప్రయోజనం, ఏ కళ్యాణం కోసం చేస్తారని నెమ్మదిగా అడగాలని ప్రయత్నిస్తుంటాడు ఆయన. సరే ఇప్పుడు ఈ ట్రెక్కింగ్ ఇక్కడ ఎందుకు పెట్టారు, ఏమిటి దీని అంతరార్థం, ఉద్దేశం అంటే, ఆ కొండ ఎక్కిపోయిన సార్ ఇటువైపే కరెక్ట్గా చేయి చూపించి అదుగో అక్కడేనయ్యా మన పిరమిడ్ వస్తుంది అని చెప్పారు ఆ రోజే.
అది రాకుంటే ఎలా పోతుంది? మేము విస్తారంగా తిరుగుతున్నప్పుడు అర్ధరాత్రి అపరాత్రి గోదావరిని మనం దాటేటోళ్ళం ఆ బ్రిడ్జి మీద నుంచి. సరిగ్గా ఎంత నిద్రలో ఉన్న సారు కొవ్వూరు దాటిపోయిన తర్వాత ఆ బ్రిడ్జి మొదలుకు వచ్చేటప్పటికి టక్మని ఎలర్ట్గా లేచిపోయి కారులో ఉన్న వాళ్ళందరినీ, ఎప్పుడు ఎవరిని నిద్రలో ఉంటే సార్ లేపరు. మా సుదీర్ఘమైన ప్రయాణంలో ఒక్కొక్కసారి ఏం సమాధానం చెప్పాల్సి వస్తుంది, ఇప్పుడు ఎందుకురా బాబు అన్నప్పుడు నిద్రలోకి వెళ్ళిపోతుంటాం, ఊరికి నటిస్తుంటాం. ఎందుకంటే మనం ఇప్పుడు అడగరు, ప్రాబ్లం లేదు. కానీ అక్కడ నిద్రలో ఉన్న బండి ఆపి లేపి, చూడయా గోదావరి, అఖండ గోదావరి, అదిగదిగొదిగో అక్కడ మన పిరమిడ్ వస్తుందంటే గోదావరి కనిపించేది. అక్కడ మనకేం తెలిసేది కాదు. అది ఈరోజు సాక్షాత్కారం అవుతుంది. ఒకసారి గట్టిగా చప్పలు కొడదాం. వశిష్ఠ గౌతమి పిరమిడ్గా పత్రికారు ఎక్కడెక్కడైతే సంకల్పించారో, ఎక్కడెక్కడైతే అన్నారో అక్కడక్కడ ఆయా పిరమిడ్లు రూపాంతరం చెందాయి. ఏదైనా లేటు అని భావిస్తే ఆ లేటు మనం లేట్ అవ్వకముందు చేసుకోవాలి. ఆ లేటు మన పేరు ముందు లేట్ అని కాకుండా ముందు చేసుకోవాలి. కాకపోతే పత్రికారు ఇటీవల మహాకరుణ ధ్యాన మహాచక్రం ముందు మహిళా ధ్యాన మహాచక్రం 3 చేసినటువంటి అర్థము అంతరార్థం ఏంటంటే, అందరూ శతమానం భవతి అంటారు, శతాయుషు అంటారు. ఇప్పుడు పత్రికారు చేసినటువంటి ఈ ప్రక్రియ 1000 సంవత్సరాలు ప్రతి ఒక్కరూ జీవించాలి. ఇక మీ దీవించడాలన్నీ 100 ఏళ్ళు వర్ధిల్లండి ఆపేయండి, అది పాతదైపోయింది. ఇప్పుడు 1000 సంవత్సరాలు వర్ధిల్లండి. ఈ మహిళా ధ్యాన మహాచక్రంలో పత్రికారు చేసినటువంటి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రక్రియ 1000 ఏళ్ళు వర్ధిల్లాలి. చెప్పండి గట్టిగా, మరింత గట్టిగా. సార్ అక్కడ ఒకరోజు నాతో పాటు 1000 ఏళ్ళు ఎవరుంటారో చేయలేపండి అన్నారు. మొత్తం అందరూ లేపేశారు. సార్తో ప్రతిదీ చాలా సరదాగా ఉంటుంది, ముందు నమ్మశక్యంగా కాదు, కానీ అది శాస్త్రమై మహాసత్యమై మన కంటి ముందే నిల్చుంటుంది. ఇంకొక గొప్ప విషయం, బొందతో ప్రతి ఒక్కడు కైలాసానికి వెళ్తాడు. వయా కాష్టం బొందే సార్, బొందితో శరీరం ఇక్కడ వదిలేస్తారు, వయా కాష్టం కైలాసానికి వెళ్తారు. బట్ ఎంట్రీ లేదు, నీ మొత్తం నువ్వు రా అంటాడు ఆయన. నువ్వు సాగు వదిలేస్తే కాదు. మరి ఎలా రావాలి? వస్తే గిస్తే ఈ శరీరంతోనే వచ్చేయాలంటాడు శివుడు. దాని పేరే కైలాసం. అందుకే సార్ చెప్తారు, ఈ కాయపు వాసం ఉన్నది కాష్టానికి వెళ్ళడం కాదు, కైలాసానికి వెళ్ళడానికి. ఇది ఎవరికో సాధ్యమయ్యేది ఎప్పుడో. కొన్ని ప్రమాణాలు ఉన్నాయి, ఒక ధర్మరాజు, ఇంకెంతోమంది, కొంతమంది. కానీ ఇప్పుడు శరీరాలతో అక్కడికి వెళ్ళేది. ఈ వెళ్ళే పంచాయతీ ట్రాఫిక్ ఇదంతా ఎందుకని దాన్నే దీనిగా మార్చేస్తే పోలే. దాన్నే దీనిగా మార్చేస్తే పోలే. అంటే ఇప్పుడు భూలోకం ఏం కావాలి? దాని పేరే ప్రకృతి వ్యాలీ, దాని పేరే 1000 ఏళ్ళు. ఈ మహాద్వారం నుంచే మనం ఈ ప్రకృతి వ్యాలీకి రావాలి. కష్టాలు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. కష్టంగా కాకుండా తీర్చుకునే ఛాలెంజ్ మనం తీసుకొని సిద్ధంగా వెళ్దాం. సో అంత గొప్ప అద్భుతమైన ఒక గొప్ప పెను మార్పు. సత్యలోకం అంటే మనం చచ్చిపోయి ఏ లోకానికి వెళ్ళి సత్యలోకానికి కాదు, సత్యలోకాన్ని ఇన్ని వేల మంది ధ్యానంతో భూలోకాన్ని సత్యలోకంగా తీర్చిదిద్దడం. దానికి ఉన్న ఏకైక ఆటంకం జీవులను చంపడం. ఏ కారణంతోనైనా ఎవరైనా తెలియక అంధవిశ్వాసాలు, మతము, మూర్ఖత్వంతో ఆ ఒక్కదాన్ని మనం ఆపగలిగినాడు ఈ భూలోకం సస్యశ్యామలై సత్యలోకంగా 1000 సంవత్సరాలు మనతో పాటు అన్ని 1000 ఏళ్ళు వర్ధిల్లుతాయి అన్నదానికి ఎటువంటి సందేహం ఎవరికి లేదు. అందుకే సత్యనా సావు లేదు. ఈ సత్యన అన్నదానికి ఇక్కడ 1000 సంవత్సరాలు ఉంది, గుర్తుంచుకోండి. ఎవరైనా చచ్చిపోమన్నారు కదా పత్రిక, రేపు ఎల్లుండి చచ్చిపోదాం అంటే కుదరదు. ఇక్కడ ఖచ్చితంగా 1000 సంవత్సరాల తర్వాతే ఎవరికైనా. ఇదే విషయాన్ని మన టీవీ 9 మన ప్రముఖ యాంకర్ కొటాల్లో సంగీతం అంతా అద్భుతంగా పాడిన తర్వాత ఆవిడ పత్రికారికి ఒక అనుభవం చెప్పాలా లేదా అని భయపడుతూ చెప్పింది ఒక అనుభవాన్ని. సార్ నేను బద్రీనాథ్ వెళ్ళాను, అక్కడ మానా అన్న గ్రామం ఉంది. బద్రీనాథ్ వెళ్ళిన వాళ్ళందరూ మానా దగ్గరికి వెళ్తారు. ఏదో చిట్ట చివరి గ్రామం అని. చిట్ట చివరి గ్రామం కాదు,
మొట్టమొదటి గ్రామం భారతదేశానికే. మొట్టమొదటి గ్రామం అంటే ఏ వైపు నుంచి కొలుస్తున్నారని అందరూ అడుగుతారు. అది కాదు మొట్టమొదటి అంటే. మాతామూర్తి అన్న ఒక పార్వతీదేవి ప్రకృతి పుట్టినటువంటి ప్రదేశం మాతామూర్తి. అక్కడికి వెళ్తే ఎవరైనా మానా వెళ్ళొచ్చడం కాదు, మాతామూర్తి ఆలయంకి వెళ్ళి ధ్యానం చేస్తే అసలు విషయం అర్థమవుతుంది. మాతామూర్తి దగ్గర ఎందుకు వచ్చింది ఆవిడ పార్వతీదేవి అంటే, అప్పటికే ఒక సహస్ర కవచకుడు అని ఒక రాక్షసుడు 1000 కవచాలతో ఉండి అందరినీ, ఆయనకు చావు లేదు, ఎవరు చంపలేరు, అందరినీ బాధిస్తున్నాడు. అటువంటి సందర్భంలో ఆయనకు ఒక ఎగ్జామ్షన్ ఉంది. ఎవడైనా పుట్టి ఒక నరుడు 1000 సంవత్సరాలు ధ్యానం చేసి నారాయణుడు అయితే వాడు ఒక శరీరాన్ని కొట్టుకోవచ్చు అని వదిలాడు. అలా ఆ పార్వతీదేవికి ఆ మాతామూర్తి ఒక నరుడికి జన్మనిచ్చి నారాయణుడిగా ఎదిగిన తర్వాత ఒక్కొక్క శరీరాన్ని కొడితే చిట్ట చివరం వచ్చేటప్పటికి ఈయనకు అర్థమైంది ఇంకొకటే ఉంది, ఇది కూడా కొట్టేస్తాడు, మనం అంతర్ధానం అయిపోతే బెస్ట్ అని వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళిపోయిన వాడే మళ్ళీ యుగంలో పుడితే కర్ణుడు. ఆ నరుడే అర్జునుడు, ఆ నారాయణుడే శ్రీకృష్ణుడు. ఈ పని కంప్లీట్ చేయడానికి మళ్ళీ వచ్చారు ఇంకొక యుగంలో. ఆ యుగాల్లో జరిగినటువంటి ఆ ధ్యాన ప్రక్రియని అతి సునాయాసంగా ఇవాళ కొన్ని లక్షల కోట్ల మంది నరులు నారాయణులుగా చేస్తున్నారు. ఎంత రాక్షసత్వమైన ఈ భూమి మీద ఎందుకు ఉండగలుగుతుంది ఇంకా? అటువంటి ప్రదేశము. ఆ ప్రదేశానికి కొంచెం ముందుకెళ్తే గణేష్ గుహ, దానికి కొంచెం 5 కిలోమీటర్లు నడిస్తే వ్యాస గుహ. మన వేదాంగాలన్నీ అక్కడి నుంచే గణేశుడు ఇచ్చాడని మనందరికీ తెలుసు. అక్కడి నుంచి ముందుకెళ్తే మరి అలకనంద నది, అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే సరస్వతి నది, అంతకుముందు కొంచెం వెళ్తే వైతరిణి, అంతకంటే కొంచెం ముందుకెళ్తే స్వర్గారోహణ ఉంటుంది. మొత్తం 14-15 కిలోమీటర్లు నడకుంటుంది. స్వర్గారోహణలో ధర్మరాజు శరీరంతో వెళ్ళింది, ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. అవాళ ఆ మేడం చెప్పినటువంటి అనుభవం, అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఒక గరుడు వచ్చి ఆ మేడంని ఎక్కించుకొని స్వప్నాన్ని ఆ లోకమంతా తిప్పి మళ్ళీ తీసుకొచ్చి దించేశారు. దీని అర్థం ఏమిటి సార్ అని పత్రికారిని అడిగితే సార్ చెప్పిన అర్థం, ఎంతటి వారికి అంతటి గొప్ప అనుభవాలు వస్తాయి. అదే వేదిక మీద నుంచి ఒక గుంటూరు జిల్లాకు చెందిన ఆయన ఇలా వణికిపోతున్నాడు. ఇలాగూ వయసు మోర్ దాన్ 90 years అట్లా ఉంటుంది. ఆయన అంటాడు, ఎవడైనా శరీరం వదిలి చచ్చిపోతే నేను ఒప్పుకోను, ఎవడైనా ఒప్పుకోవచ్చు కాక, చనిపోతే గినిపోతే శరీరంతోనే చచ్చిపోవాలి, కానీ శరీరంతో వెళ్ళిపోవాలంటున్నాడు ఆయన. అంత కమాండింగ్గా ఎలా చెప్తున్నాడు ఆయన ధ్యానం, ఆయన సాధన. అది చూసిన తర్వాత అర్థమైంది, ఓహో తిరుగుబాటు మొదలైంది భూమి మీద. ఏది మొదలైంది? దేని మీద? సావు మీద. ఎవరు శరీరాన్ని వదిలి చచ్చిపోరు, ఇంకా శరీరంతోనే వెళ్ళిపోరు, ఎక్కడ ఈ భూమిని అలా మార్చుకుంటారు. అంత అద్భుతమైనటువంటి ప్రక్రియ మన ధ్యాన మహాచక్ర వేదికగా జరిగింది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చేస్తున్నది ఏదో 10 రోజులు ఆ ఇల్లుకి, ఇల్లాలకి, అప్పులకి, ఫోన్లకి దూరంగా ఉంటామన్న భావనతో కాకుండా ఒక మహా అద్భుతమైన, మనకి అర్థం కానంత ప్రక్రియ వెనకాతలు నడుస్తుంది. పత్రిక శైలి అది ఇప్పుడు తెలియదు. ఈ విషయం మనం 10 సంవత్సరాల తర్వాత చెప్పుకున్నా తరగనంత వస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన అందరికీ, యోగులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి మరి నడుం బిగించినటువంటి రాయ్ జగపతిరాజు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం, మన సంపూర్ణ సహకారాలు అందిద్దాం. అందుకే అలాగే రవివర్మ గారు విశేషమైన అభిమానంతో వచ్చి తను ఇక్కడుండి ట్రెక్కింగ్ ప్రతిరోజు ఆయుర్బాత్కి తీసుకెళ్ళడం, అందరికీ ఆ ఆయుర్ సేవలన్నీ అందించడమే ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. వారికి ఒకసారి మనం గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.